ఒక విషయం చెప్తున్నా, వీళ్ళకి ఏం అడగటం రావట్లేదు చెప్తున్నా. అసలు ఏంటంటే బిగ్ బాస్ అత్తగారి ఇల్లు మామగారి ఇల్లు అంత అయిపోయింది. బిగ్ బాస్ లో వస్తున్నారు పోతున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు అని ఆయన ఉన్నోళ్ళే తరుముతున్నారు అనుకోని చెప్పి లేని వాళ్ళు మొత్తం తీసుకొస్తున్నారు బిగ్ బాస్ లోకి. రోజుకు ఒక సెలబ్రిటీ వచ్చేస్తున్నారు. ఏమన్నా బిగ్ బాస్ అత్తగారు ఇల్లా లేకపోతే పుట్టిల్లా అర్థం కావట్లేదురా నాయన. వాళ్ళే చూడాలా వీళ్ళే చూడాలా? ఏంద్రా నాయన బిగ్ బాస్ మరి దారుణం అయిపోయింది. 3 weeks అయినా కొంచెం ఎంటర్టైన్ అంటే ఇంకా మంచిగా టఫ్ గేములు పెట్టి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఏంటో వస్తున్నారు పోతున్నారు. ఏం బిగ్ బాస్ అయ్యిందరా నాయన. నెక్స్ట్ క్వశ్చన్. మీకు నచ్చట్లేదు వచ్చిన వాళ్ళు? నచ్చటం అని కాదన్నా, ఇంకా 3 weeks ఉంది. ఎంత టఫ్ గా ఆడాలి, గేమ్స్ ఎంత టఫ్ గా పెట్టాలి, జనాలు అసలు ఎంత టైం చూడాలి. ఇంకా బిగ్ బాస్ అయిపోతుంది అని చెప్పి బాధపడాలి. ఇది ఎప్పుడైపోతున్నా నాయన అన్నట్టు తల మోతుకోకూడదు కదా. 3 weeks ఉందంటే ఎట్లా ఉండాలి జనాలు? అమ్మో ఇంకా 3 weeks ఉంది, ఎవరు గెలవాలని చెప్పి తాపత్రయపడాలి. ఇదేంద్ర ఆయన వస్తున్నారు పోతున్నారు. ఒక సంత, బిగ్ బాస్ మొత్తం ఒక సంత అయిపోయింది. అందరూ వచ్చారు, ఏం పని చేయట్లేదు కదా లోపల. పన్ను వాళ్ళే నవ్వుతున్నారు, మనకెళ్ళి నవ్వుతుంది. వాళ్ళే నవ్వుకుంటున్నారు, మనకైతే నవ్వు రాట్లా. వాళ్ళే అంటే ఇమానియల్ మాత్రం వచ్చినందుకు పులియర్ కలిపేస్తున్నాడు. ఒక్కరు కూడా వికెట్ కూడా ఆ విన్నర్ తర్వాత సంగతి తన ముందు పులియర్ కలిపామో లేదా అది మెయిన్. ఓకేనా? అది ఎన్నో అనుకుంటాం అబ్బాయి, ఎన్ని జరగలేక సచ్చవలే కానీ తనుజ మాత్రం బయటికి రాదు. తనుజ వచ్చారు చూసారా, తనుజ ఫ్యాను, వాళ్ళ మమ్మీ తన హస్బెండ్ ఆ పిల్ల నాది రా అని చెప్పి బండగుద్ది మరీ చెప్పాడు అర్జున్ రెడ్డి. చూసారా, పవన్ కళ్యాణ్ ఏడో మండు ఉంటుంది నాకు తెలిసి. ఈ విషయం ఒక్క మాట, నాకు పవన్ కళ్యాణ్ మండు ఉంటుంది అన్న ఫీల్ అవ్వకో. తనుజ ఎప్పుడో చెప్పింది, ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పి మొహమాట లేకుండా చెప్పండి. తెలుసుకోండి రా బాయ్, తనుజ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడారు. ఆమె కలుపుతుంది పులిహార అని చెప్పి అన్నారు. ఒక్క మాట అన్నది, అది అందరూ చెవులో పడిందో లేదో కానీ బిగ్ బాస్ లో ఉన్నంత వరకు నీది నీదే నాది నాదే. బయటకు వెళ్ళిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పి డైలాగ్ చెప్పింది కదా, అది తనుజ క్యారెక్టర్. అది నేను తనుజ క్యారెక్టర్ నచ్చి మెచ్చుకున్నా ఇన్ని రోజులు. తనుజ చెప్తున్నా అన్న ఎందుకు నచ్చింది, ఆమె పేరే పద్దాకులు తపస్సు ఎందుకు చేస్తాం అంటున్నారు కదా, అది చెప్తున్నా నేను. ఓరి ఆయన కూర్చున్నా తప్పే, తొంగున్నా తప్పే, పడుకున్నా తప్పే, మాట్లాడినా తప్పే, ఏ చేసినా తప్పే. ఈ బిగ్ బాస్ ఏమన్నా 10 ఏళ్ళ బిల్డింగ్ లో ఏమన్నా ఉన్నాయా? మనుషులందరూ కలిసి ఉండాలనే కదా చేసింది బిగ్ బాస్ అంతా. ఎవరితో ఉండట్లేదు అన్న. ఇప్పుడు మన రీతుని హోదా వచ్చింది, చక్కగా ఇమ్మాన్యులతో జోక్ గానే ఉంటుంది, సంజనతో గొడవ పడుతుంది, బాగానే ఉన్నారు కదా. ఆమె చేసిందే తప్ప. ఇంకా ఆ రీతు మొన్న పాప ఎంతో కష్టపడి చిన్న మాట అనేది ఎంత ఎమోషనల్ అయిపోయింది. పవన్ పాప ఎంత ఓదార్చాడు, మా తనుజకి ఎంత ఓదార్చింది. తెలుసుకోండి రా బాయ్, ఆయన మీకు ఇవన్నీ నిజాలు తాపోరా బాయ్. షోలో మాత్రం అబద్ధాలు మాత్రం బాగా ఎక్కుతాయి. అది అది నిజాలు చేదులుకుంటారా నాయన ఎవరికైనా. ఇప్పుడు ఫైనల్ కప్ పవన్ కళ్యాణ్ ఇవ్వాలని అవుతుంది. దాని మీద కొంతమంది ఒక విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ 2 weeks నుంచి లెగుస్తున్నాడు. ఎట్లా అంటే మా తనుజకు లేపాలి, ఆయన తక్కల విధులు చూస్తున్నాడు. మా తనుజకు ఒకవేళ కప్పు గెలిచినా సరే పవన్ కళ్యాణ్ అంటే తను త్యాగం చేసి మా తనుజకి ఇచ్చినట్టు చేస్తున్నారు. ఒరే నాయన అక్క ఈ వీడియో గట్ట నాగన్ సార్ చేరితే దయచేసి సార్ నాగన్ సార్ ఇన్ని రోజులు మా తనుజక కష్టపడింది, ఏడ్చిందో బాధపడిందో తిందో తినలేదో ఆమెకు తెలుసు. దయచేసి పవన్ కళ్యాణ్ మా తనుజకి కలపొద్దు. అయ్యా పవన్ కళ్యాణ్ నీకేమేదో నువ్వు వాడు, నేను తనుజక కోసం అన్ని తపస్సు చేస్తున్నా, త్యాగం చేస్తున్నా అని చెప్పి గొప్ప వీరుల్లాగా మాట్లాడు మాకు దయచేసి. ఓకేనా? ఒకవేళ మా తనుజకి కప్పు గెలిచినా ఆయన భిక్ష వల్లే వచ్చిందంటారు, నా కప్పు. నెక్స్ట్ తనంతటికి తనే నా తర్వాత గెలవాలనుకునేది పవన్ కళ్యాణ్ గెలవాలనుకున్నా ఒక ఫ్రెండ్ లా అని చెప్పింది. లేకపోతే నేనున్నా కానీ వాడికే పోవాలని నేను చూస్తున్నాను. అదొక ఫ్రెండ్ లాగా అనుకుంది, జస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? అది FN తో ఎల్లు కూడా దూరం చాలా డిస్టెన్స్ ఉన్నాయి. ఓకేనా? దయచేసి ఆ రెండింటిని కలపమాకండి. ఓకేనా? జై తనుజ అక్క. బిగ్ బాస్ మొత్తం కన్నింగ్ కదమ్మా, కన్నింగ్ కదా తనుజ మొత్తం. ఎన్నో అనుకుంటా కానీ ఇమానియల్ అన్న గ్రేటే, ఆయన చాలా ఇంపార్టెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ నాగన్ సార్ ఇస్తారన్న, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీని తీసుకొస్తారు, లేకపోతే నాగన్ సార్ చేయెత్తుతారు. ఓకేనా అన్న? ఒక విషయం చెప్పిన ఏమో తనుజకు గొప్పతనం నచ్చి ఇంకే వేరే ఎవరినైనా తీసుకుని రావచ్చు. ఈసారేమో అమలాన్ని తీసుకొచ్చారు, నాగచైత్రిని తీసుకొచ్చారు. నాగచైత్రి గారి భార్య ఉన్నారుగా, ఎవరామా? సబిత
కదా ఆమె గారిని తీసుకొస్తానేమో, ఆమె తీసుకొచ్చి చేయిస్తారేమో అభిమానంతో. అది కూడా తప్పుకొని కూడా చచ్చేవాళ్ళు, అది కూడా అభిమానమే. ఓకేనా? ఓడిపోయింది కదా, మీకు ఎలా అనిపించింది? అదే అన్న ఒక చెప్తున్నాగా, ఇప్పుడు ఈ సీజన్ ఎంత ఓడిపోయినా లాస్ట్ లో గెలిచేది తనుజనే. ఓకేనా? విన్నర్ టాప్ 5 తనుజ, పవన్ కళ్యాణ్, రీతు, పవన్, ఇమానియల్, సుమన్ శెట్టి. మనోజ గెలిచాక మీరు పర్సనల్ గా వెళ్ళి కలుస్తారా? నేనా ఇస్తా, అదే కలుస్తా. విన్నర్ చెప్పాగా తనుజ, పవన్ కళ్యాణ్. రన్నర్ పవన్ కళ్యాణ్. ఎందుకని? కొంచెం మా తనుజకి అన్న అపార్థం చేసుకోవద్దు, మా తనుజకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆడోళ్ళకి శత్రువులు అన్న, ఆ మాత్రం కొంచెం వాళ్ళ ఫ్యామిలీని కూడా కాదనుకొని కొన్నిసార్లు సపోర్ట్ చేశాడు కదా, ఆయన ఉండాలని కోరుకుంటున్నాను అంతే. అయితే తనుజ గెలిచిద్దంటారా? నా దినం ఏం తెలియదు.